ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి రీచ్ అవ్వడానికి 1.5 hour టైం పట్టింది. సో 1:20 కల్లా హోటల్కి రీచ్ అయిపోయాం. నైట్ అంతా నిద్రలేదు కాబట్టి కొంతసేపు హోటల్లో రెస్ట్ తీసుకున్నాం. బయటకు వచ్చేప్పటికి వర్షం పడి రెడీగా ఉంది. మొత్తం అంతా ఎక్కడ పడితే అక్కడ వర్షం నిలిచి ఫుల్గా నిద్రేసి మర్చిపోయి బయటకు వచ్చి అట్లా వాకింగ్ చేసుకుంటూ ఎక్కడ పడితే అక్కడ ఫస్ట్ ఓల్డ్ ఫుకెట్గా ఎక్కువ ఓల్డ్ ఫుకెట్. మేమున్న హోటల్ నుంచి ఓల్డ్ ఫుకెట్ ఆల్మోస్ట్ 45 minutes టైం ఇప్పించింది. బైక్స్ రెంటల్ తీసుకుని మేము ఇమీడియట్గా స్టార్ట్ అయ్యాం. సో ఈ ప్లేస్కి వచ్చి ఫుడ్ ఎంజాయ్ చేసాం. బాగానే ఉన్నాయి, కొన్ని అన్నీ తిన్నాం కానీ తిన్నంత వరకు బాగానే ఉన్నాయి. నేను బిల్ మెసేజ్ చేస్తా చూడండి. ఓల్డ్ ఫుకెట్ వెళ్ళే దారిలో ఈ రెస్టారెంట్ కనిపించింది. సో నైట్ ఎప్పుడు వచ్చినాం కదా, ఆకలేసి లైట్గా స్నాక్స్ తిందాం అనుకున్నాం. బట్ ఆల్మోస్ట్ డిన్నర్ మాత్రం ఇక్కడే కంప్లీట్ చేసాం. పర్టికులర్గా ఇదే రెస్టారెంట్లో ఆగటం కారణం ఏంటంటే దారిలో వర్షం పడింది. సో ఎక్కడ చోట హెలికాప్టర్ ఎక్కడ ఆగేసాం. సో గైస్ మనం ఓల్డ్ టౌన్ ఫుకెట్ వచ్చాం. సో ఓల్డ్ టౌన్ ఫుకెట్ గురించి మాట్లాడుకుంటే ఓల్డ్ టౌన్ ఈజ్ ఫేమస్ ఫర్ సండే మార్కెట్. సో మేము వెళ్ళింది సండే కాబట్టి ఈ మార్కెట్ని ఎంజాయ్ చేసాం. ఓల్డ్ టౌన్ స్ట్రీట్స్ మొత్తం స్టాల్స్తో నిండిపోయింది. గిఫ్ట్ ఐటమ్స్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ, డిఫరెంట్ స్టాల్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో చాలామంది ఫారినర్స్ ఈ స్ట్రీట్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. దాంట్లో నేను కూడా ఒకని. సో నేను కూడా వెళ్ళి ఫారినరే కదా. Dia kali dia buat tweet sikit. అలా ఓల్డ్ టౌన్ తిరుగుతూ 11 o'clock అయిపోయింది. సో మేము కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం, ఎందుకంటే 45 minutes జర్నీ చేయాలి కాబట్టి. సో లెట్స్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్.